హలో ఫ్రెండ్స్, మనకు ఈ మధ్య మన ఎల్ఐసి సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇంతకుముందు చైర్మన్ అనేది ఇప్పుడు సిఇఓ అంటున్నాం. మొన్న ఆర్ దురైస్వామి గారు ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు ఇచ్చిన సంకేతాలు ఏంటంటే మన ఎల్ఐసి ఏజెంట్లకు మంచి భవిష్యత్తు ఉండబోతుంది, మన ఎల్ఐసి భారీ మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది అని సంకేతాలు ఇచ్చారు. దాంట్లో భాగంగా వాళ్ళు ఏం చెప్పారో మనం ఈరోజు విశ్లేషించుకుందాం. ఫస్ట్ వారు చెప్పింది ఏంటంటే మన ఎల్ఐసి షేర్తో పాటు మార్కెట్లో మనకు లాభదాయకమైన బిజినెస్ చేయాలి. మన ఇన్వెస్ట్మెంట్స్ మంచి ఏరియాలో పెట్టి మంచి ఇన్కమ్ వచ్చేటట్టు చేయాలి. మన ఎల్ఐసి బ్రాండ్కు తగ్గట్టుగా ఒక మంచి లాభదాయకమైన పొటెన్షియల్ ఎల్ఐసిగా ఎదగాలి చెప్పడం జరిగింది. ఇక రెండో విషయం ఏంటంటే మన ఎల్ఐసి నాన్ పార్టిసిపేటింగ్ బిజినెస్ పాలసీస్ ఎక్కువ తీసుకురాబోతుంది. ఎందుకంటే ప్రపంచంలో అనిశ్చిత బాగా పెరిగిపోయింది, మనకు గ్యారంటీ అనేది లేనే లేదు. ఇంట్రెస్ట్ రేట్స్ కూడా రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. గ్యారంటీ ఎడిషన్ ఉన్న పాలసీస్ మనం తీసుకొస్తాం అనేది వారు చెప్పడం జరిగింది. మూడో పాయింట్ ఏంటంటే ప్రొటెక్షన్ బిజినెస్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్, ప్యూర్ ప్రొటెక్షన్ పాలసీస్ మీద దృష్టి పెట్టండి మన ఎల్ఐసి ఏజెంట్స్. ఎందుకంటే దీని పెనెట్రేషన్ చాలా తక్కువ ఉంది, చాలామంది ఈ పాలసీస్ తీసుకోలేదు. నా సూచన కూడా ఏంటంటే మన ఎల్ఐసి ఏజెంట్ మిత్రులు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ని కూడా అమ్మే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక హై సమ్ అష్యూర్డ్ పాలసీని ఒక వ్యక్తికి ఇచ్చినట్లయితే మీకు అక్కడ ఒక మంచి రిలేషన్ ఏర్పడుతుంది. వాళ్ళ ఫ్యామిలీలో ట్రెడిషనల్ బిజినెస్ కూడా వస్తుంది, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూడా ట్రెడిషనల్ బిజినెస్ వస్తుంది. కాబట్టి మీరు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవ్వటం వల్ల మెడికల్ చేయించాలా, ఇన్కమ్ ప్రూఫ్స్ పెట్టాలా, ఇవన్నీ ఉంటాయి కదా అనే ఆలోచనతోటి వెనకడుగు వేయకండి. టర్మ్ ఇన్సూరెన్స్ బిజినెస్ మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి. నాలుగో విషయం ఏం చెప్పారంటే మన ఎల్ఐసి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకురావాలనే ఆలోచనతో ఉంది. కాకపోతే మన బ్రాండ్కు తగ్గట్టుగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. మన బ్రాండ్కు, మన పేరుకు, ఎల్ఐసికు తగ్గట్టుగా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకురావాలా అని అనుకుంటున్నాం, తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చినట్లయితే మన ఏజెంట్లకు కూడా మంచి అవకాశం ఉంటుంది, ఎల్ఐసి చేసుకోవచ్చు, అటు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా మనం క్యాన్వాస్ చేసుకోవచ్చు. ఇక ఐదో పాయింట్ చెప్పింది ఏంటంటే ఎల్ఐసిలో డిజిటలైజేషన్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా తీసుకొస్తాం, దాన్ని సర్వీస్లో బాగా ఉపయోగించుకుంటాం, మన ఎల్ఐసిని బాగా డిజిటలైజ్ చేస్తాం, మన కస్టమర్లు కూడా ఆన్లైన్ వాడేటట్టుగా బాగా దాన్ని ఇంప్రూవ్ చేస్తాం అని చెప్పడం జరిగింది. కాబట్టి మన ఎల్ఐసి ఏజెంట్ మిత్రులు కూడా ఏఐ మీద, డిజిటలైజేషన్ మీద దృష్టి పెట్టి అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. ఆరో పాయింట్ చెప్పింది ఏంటంటే బ్యాంక్ అష్యూరెన్స్ బాగా చేస్తున్నాయి పాలసీస్ బ్యాంక్స్. మన ఎల్ఐసి ఏజెంట్స్ కూడా బ్యాంక్స్ ఎలాగైతే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటుందో అలాంటి ఇమేజ్ ఎల్ఐసి ఏజెంట్లు కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇది నా సలహా. చేసుకొని మన బ్యాంకులు ఎలా ఇన్సూరెన్స్ చేయిస్తాయి మనందరికీ తెలుసు. వాళ్ళు లోన్ల కోసం, ఎఫ్డీల కోసం వచ్చినప్పుడు పాలసీస్ చేయించడం జరుగుతుంది. మనం కూడా ఒక బ్రాండ్ లాగా జనాల దగ్గర డబ్బులు ఉన్నట్లయితే మనకే వచ్చి అడిగేటట్టుగా మనం దేంట్లో పెట్టాలా ఈ డబ్బులు అని అడిగేటట్టుగా మీరు కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోండి. ఏడో పాయింట్ చెప్పింది ఏంటంటే మన ఎల్ఐసి పాలసీ అమ్మేటప్పుడు జస్ట్ పాలసీ అమ్మటం కాదు, పాలసీని నీడ్ బేసిస్గా అమ్మండి.
కాన్సెప్ట్ బేసిస్గా అమ్మండి. ఎందుకంటే పాలసీ నీడ్ బేస్గా కాన్సెప్ట్ బేస్గా అమ్మినట్లయితే, పాలసీ సేల్స్ చేసేటప్పుడు కస్టమర్కు చెప్పినట్లయితే ఆ పాలసీ ల్యాప్స్ కాదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా పాలసీస్ 1 year కట్టి ఆగిపోతున్నాయి, 5 years తర్వాత ఇంకా ఆగిపోతున్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు అవసరానికి పనికొచ్చే పాలసీలు ఇవ్వండి. వాళ్ళు డబ్బులు కట్టనప్పుడు మీరు గుర్తు చేయవచ్చు, మీరు ఈ అవసరానికి మీరు డబ్బులు కట్టారు, ఈ పాలసీని అసలు ల్యాబ్ చేసుకోవద్దు, కంటిన్యూ చేయండి ఎలాగైనా చెప్పి వాళ్ళతో పాలసీ కంటిన్యూ చేయించాలి. ఎందుకంటే పాలసీ నడవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన కంపెనీకే కాదు, ఎల్ఐసి ఏజెంట్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఎల్ఐసి ఏజెంట్కు ఇమేజ్ దెబ్బతింటుంది, వాళ్ళ తప్పును ఒప్పుకోరు. మన ఎల్ఐసి ఏజెన్సీ చేయించాడు వదిలేశాడు అంటారు. కాబట్టి పాలసీని రెన్యువల్ చేయించండి, మెచ్యూరిటీ అయ్యే వరకు కట్టియండి, పాలసీ కట్టియండి. వాళ్ళ అవసరాలకు మీరు ఇచ్చినట్లయితే తప్పకుండా వాళ్ళు కట్టే ప్రయత్నం చేస్తారు. 8వ విషయం చెప్పింది ఏంటంటే క్వాలిటీ బేస్డ్ బిజినెస్ తీసుకురండి. పాలసీ కస్టమర్ దగ్గర తీసుకురావడం ఎంత అవసరమో పాలసీని లాస్ట్ వరకు కంటిన్యూ చేయటం కూడా అంత అవసరం. ఎందుకంటే దీంతో మన ఇమేజ్, మన ఎల్ఐసి ఇమేజ్ ఆధారపడి ఉంటుంది. దీని మీద కూడా మీరు దృష్టి పెట్టండి. 9వ పాయింట్ వారు చెప్పింది ఏంటంటే, మన ఎల్ఐసి సిఇఓ గారు, టెక్నాలజీ అనేది ఏజెంట్కు కాంపిటేటర్ కాదు. టెక్నాలజీ బాగా వచ్చేస్తే కస్టమర్ మనతోటి టచ్లో ఉండడు, ఆయన పని ఆయన చేసుకుంటా పోతాడు అనే అభిప్రాయంతో ఉండకండి. ఎందుకంటే వాళ్ళు ఎంత సర్వీస్ ఆన్లైన్లో తీసుకున్నా కానీ మన ఎల్ఐసి ఏజెంట్ ఎప్పుడూ అవసరం పడుతూ ఉంటాడు వాళ్ళతోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. రిలేషన్ మెయింటైన్ చేసి మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం పని చేయండి. 10th పాయింట్ అని చెప్పింది ఏంటంటే, భవిష్యత్తులో ఎల్ఐసి ఏజెంట్ ఎలా ఉండాలి అనేది చెప్పడం జరిగింది. ప్రొడక్ట్ నాలెడ్జ్, ప్రొటెక్షన్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ ప్లానింగ్, అండర్స్టాండింగ్, టెక్నాలజీ స్కిల్స్, కస్టమర్ రిలేషన్షిప్, ప్రొఫెషనల్ అప్రోచ్, ఇవి అన్నీ డెవలప్ చేసుకోవాలి. దీంట్లో డెవలప్ చేసుకున్నట్లయితే ఏజెంట్ బాగా అప్డేట్ అవుతాడు. మన కస్టమర్ ముందు మన ఏజెంట్ విలువ పెరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీన్ని బట్టి మనకు మార్కెట్ మారుతుంది, మనకు ఎల్ఐసి మారుతుంది, మన కస్టమర్ మారుతున్నాడు, ప్రపంచమే మారుతుంది. అలాంటప్పుడు మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. మీరు అన్ని విధాలుగా అప్డేట్ అవుతూ ప్లాన్స్ గురించి కానివ్వండి, ఈ డిజిటలైజేషన్ గురించి కానివ్వండి, ఈ వచ్చిన మార్పుల గురించి కానివ్వండి, మంచి అవగాహన కల్పించుకొని మంచి అప్డేట్ అయినట్లయితే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మరో వీడియోలో కలుద్దాం.